ఒక ఎంపీ ఆర్ ఎమ్మెల్యే పార్టీ మార్చితే వెంటనే వాళ్ళ పదవి పోతుందా, లేదా స్పీకర్ డెసిషన్ పైన డిపెండ్ అయ్యిందా? ఇప్పుడు పూరిలో జరిగిన కీలక సమావేశం యాంటీ డిఫెక్షన్ లా మీద దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒడిశాలోని పూరిలో యాంటీ డిఫెక్షన్ లా కింద ఎమ్మెల్యేస్ ని ఎంపీస్ ని డిస్క్వాలిఫై చేసే విధానం పైన చర్చలు మొదలు పెట్టాయి. ఈ కమిటీ ప్రధానంగా 10th షెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్లకి ఉన్న పవర్స్ ఏంటి, అసలు ఎలా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు, ఆ ప్రాసెస్ ని మొత్తం పరిశీలిస్తుంది. అండ్ ఈ కమిటీకి అధ్యక్షత వహించేది మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. అండ్ ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్పీకర్స్ కున్న పవర్, గైడ్ లైన్స్ అవన్నీ రూపొందించే అవకాశం ఉంది. యాంటీ డిఫెక్షన్ లా గురించి కొన్ని బేసిక్స్ చూసుకున్నట్లయితే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఈ ప్రొవిజన్ లేదు. 1985 లో 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చట్టం ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు పొలిటికల్ పార్టీస్ ని మార్చకుండా నియంత్రించడానికి తీసుకువచ్చారు. అండ్ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ వచ్చేసి 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా వాలంటరీగా పార్టీ మార్చినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సెకండ్ వచ్చేసి ఇండిపెండెంట్ మెంబర్ ఎవరైనా సరే వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అలాగే నామినేటెడ్ మెంబర్స్ 6 months లోపు ఏదైనా పొలిటికల్ పార్టీ జాయిన్ అవ్వచ్చు. కానీ బియాండ్ 6 months వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయినా జాయిన్ అయినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ 4th ప్రొవిజన్ వచ్చేసి పొలిటికల్ పార్టీ విప్ ఫాలో అవ్వలేదు అన్నట్లయితే కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. అండ్ డిస్క్వాలిఫికేషన్ అవునా కాదా అని చెప్పే ఫైనల్ అథారిటీ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. లోక్సభకి అయితే స్పీకర్, రాజ్యసభకి అయితే చైర్మన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే స్పీకర్. అసలు ఈ చట్టాన్ని మన గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది? 1960s, 70s ఆ టైంలో ఆయారాం గయారాం రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. జస్ట్ పదవుల కోసం ఎమ్మెల్యేస్, ఎంపీస్ పార్టీ మారుతూ ఉండేవారు. దానివల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువైంది, ఈవెన్ కరప్షన్ ఎక్కువైంది, అండ్ ప్రజల ఓటు విలువ కూడా తగ్గింది. వీటన్నిటిని నియంత్రించడానికే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ యూపీఎస్సీ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.